హాయ్ ఫ్రెండ్స్. హీరో 'ధనుష్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'రఘువరన్ బీటెక్'తో మన తెలుగులోకి పరిచయమై మంచి మార్కెట్‌నైతే క్రియేట్ చేసుకున్నాడు. సో, అప్పటినుంచి తమిళ్‌లో ఏ సినిమా తీసినా గూడా దాన్ని తెలుగులోకైతే డబ్ జేసి మంచి వసూళ్లనైతే రాబట్టుకుంటున్నాడు తెలుగులో. అదేవిధంగా ఈరోజు మరొక మూవీతో మన ముందుకైతే రావడం జరిగింది 'ధనుష్'. అదే 'రాయన్'. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా అయితే చాలా బాగుంది. సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఎవరైతే యాక్షన్ లవర్స్, మాస్ ఆడియన్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ సినిమా వాళ్ళకైతే నచ్చి తీరుతుంది. ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకు కొద్దిగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొంచెం వయలెన్స్ అనేది ఎక్కువుంది. కానీ వాళ్ళకుండాల్సిన సెంటిమెంట్సు, కొన్ని కొన్ని మోసాలు, అయ్యో! ఇలా జరిగిపోయిందేంటి అని అనిపించేలా వాళ్ళకి గూడా నచ్చే సీన్స్ అయితే ఉన్నాయి. వయలెన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకు నచ్చకపోయేంత వయలెన్స్ అయితే ఈ మూవీలో లేదు. వాళ్ళకి గూడా ఎంతో కొంత నచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి సినిమా జూసిన తర్వాత నాకనిపిచ్చింది. ఇంకా 'ధనుష్' విషయానికొస్తే యాజ్ యూజువల్‌గా ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చూపించాడు. చాలా సెటిల్డ్‌గా యాక్టింగ్ అనేది చేశాడు. మనము కొన్ని ఇంతకుముందు సినిమాలో చూసుకున్నట్లయితే సో, ఎంతో కూల్‌గా అమాయకత్వంగా కనిపించుకుంటూ తనకు యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ఎలా దాన్ని ఎదుర్కుంటాడో మనం ఇదివరకు సినిమాల్లో చూసాం. కానీ ఈ సినిమాలో గూడా కూల్‌గా కనిపిస్తూనే తన ఐ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే తన క్యారెక్టర్ అనేది చాలా వైల్డ్‌గా ఉంటుంది. ఇన్‌సైడ్ అనేది తన క్యారెక్టర్ చూస్తూనే కనిపిస్తుంది. ఎప్పుడు అరుస్తూ కోపంగా ఉన్న వాళ్ళకంటే ఎప్పుడు గూడా చాలా కూల్‌గా ఉంటూ ఎప్పుడో ఒకసారి వాళ్ళ కోపాన్ని బయటికి తీస్తారు గదా! వాళ్ళతోటే చాలా డేంజర్ అని అనిపిస్తుంది. సో, అలాంటి క్యారెక్టరే ఎగ్జాక్ట్‌గా ఈ సినిమాలో ధనుష్ అయితే చేశాడు. చాలా లిమిటెడ్ డైలాగ్స్ ఉన్నప్పటికీ ఆ మాట్లాడే కొన్ని డైలాగ్స్ గూడా చాలా పవర్‌ఫుల్‌గా అయితే పెట్టడం జరుగుతుంది. కూల్‌గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది గానీ, ఆ డైలాగ్స్‌లో అంత పవర్ అయితే కనిపిస్తుంది తను చెప్తున్నప్పుడు. తనకు తోడు ఇటు సందీప్ కిషన్, వాళ్ళకొక చెల్లి ఉంటుంది 'దుషారా విజయన్'. దాంతో పాటుగా 'ఎస్‌జే సూర్య', 'వరలక్ష్మి', 'దివ్య పిల్లై', అటు 'ప్రకాష్ రాజు', 'సెల్వరాఘవన్' వీళ్ళందరూ వాళ్ళకిచ్చిన క్యారెక్టర్‌లో చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. వాళ్ళకెంత వరకు క్యారెక్టర్ ఇచ్చారో, ఆ క్యారెక్టర్‌నైతే ప్రతి ఒక్కరు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో షాకేందంటే యాక్చువల్‌గా ఈ సినిమా ఎవళ్ళు తీశారో నాకు తెలీదు. సినిమా అంతా అయిపోయిన తర్వాత చివరికి డైరెక్టర్ పేరైతే పడింది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ధనుషే. నేనైతే షాకయ్యాను. ఈ స్టోరీ రాసింది, డైరెక్ట్ చేసింది ధనుషే. సో, ధనుష్ నుంచి అయితే ఇంత మంచి సినిమా తీస్తాడనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. షాకయ్యా తన పేరు చూసి చివర్లో. ఫస్ట్ హాఫు ఎక్కువగా సందీప్ కిషన్ పైనే ఉంటుంది. సందీప్ కిషన్‌ని ఇప్పటి వరకు ఈ విధంగా చూసుంటరు. తన నుంచి ఒక కొత్త కోణం అయితే మనమైతే చూస్తాము. ఇప్పటి వరకు ఇలాంటి యాక్టింగ్ అయితే సందీప్ కిషన్ అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. సో, మనకొక కొత్త సందీప్ కిషన్ అయితే ఈ మూవీలో కనిపిస్తాడు. తనను తీసుకోవడం గూడా తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకి వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటారు. ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడంతోనే మెల్లిమెల్లిగా స్టోరీ అయితే వెళ్తూ ఉంటుంది. మధ్య మధ్యలో సందీప్ కిషన్ అయితే అక్కడక్కడ హడావుడి అయితే చేస్తాడు. సో, ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఉంటుందో సో, అక్కడి నుంచి సినిమా అయితే వేరే లెవెల్‌కైతే వెళ్తుంది. మామూలుగా అయితే ఒక హీరో ఒక సైడు, విలన్స్ ఒక సైడ్ ఉండి వీళ్ళ మధ్య ఫైట్ సీక్వెన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. మనకు ఒక హీరో విలన్స్‌తో కొట్లాడుతుంటేనే మనకు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఆ యాక్షన్ సీన్స్ చూడడానికి. కానీ ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్‌లో ముగ్గురు హీరోలైతే విలన్స్‌నైతే ఊచకోత కోయడం జరుగుతుంది. ఆ సీన్ అయితే చాలా బాగా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ సీన్ అయితే సెకండ్ హాఫ్ పైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచేలా చేస్తాయి. ఆ సీన్ చూస్తున్నంత సేపు చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సో, అప్పటి వరకు కామ్‌గా ఉన్న ధనుష్ సో, ఆ సీన్‌లో అయితే తన విశ్వరూపాన్నయితే చూపిస్తాడని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత ఒక మంచి ట్విస్ట్‌నయితే సెకండ్ హాఫ్‌లో పెట్టడం జరుగుతుంది. సో, చాలా బాగా అనిపిస్తుంది ఆ ట్విస్ట్ గూడా. సో, దాని తర్వాత ఒకానొక టైంలో హీరో ఫైట్ జేయలేని పరిస్థితిలో హీరోయిన్ చెల్లి ఎవరైతే ఉన్నారో 'దుషారా విజయన్' అదేవిధంగా 'సెల్వరాఘవన్' వీళ్ళిద్దరూ విలన్స్‌తో ఫైట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఈ సినిమాకే నెక్స్ట్ లెవెల్ అని జెప్పుకోవచ్చు. అసలెవరు అంతలా వాళ్ళు పోరాడతారని అనుకోరు. యాక్షన్ సీన్ అయితే చాలా బాగా ఉంటుంది. సినిమా మొత్తంలో ఇది హైలైట్ అని జెప్పొచ్చు. అసలు ఆ సీన్ మొత్తం మీకు చెప్పాలని ఉంది. కానీ మీకు చూసేటప్పుడు ఆ ఫీల్ పోతుంది గాబట్టి, నేను ఎక్కువగా దాని గురించయితే మాట్లాడట్లేదు. ఇంకా క్లైమాక్స్‌కొచ్చేసరికి క్లైమాక్స్ ఫైట్ గూడా చాలా బాగా డిజైన్ అయితే చేశాడు డైరెక్టర్. 'ఎస్‌జే సూర్య' విషయానికొస్తే తన గురించి కొత్తగా చెప్పేదేముంది. తన గురించి మనకు తెలిసిందే. తను చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు. ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్‌తో పోలిస్తే ఇంకొంచెం కొత్తగా చేసే ప్రయత్నం అయితే చేశాడు ఈ సినిమాలో. కొంచెం బాగుంటుంది తన క్యారెక్టర్ గూడా. మెయిన్ విలన్ ఈ సినిమాకి 'ఎస్‌జే సూర్యనే'.
ధనుష్ ఎవరైతే ఉన్నారో తుషార విజయన్ తన క్యారెక్టర్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో తనకంత స్కోప్ ఇవ్వకపోయినప్పటికీ సెకండ్ హాఫ్ లో చాలా స్కోప్ అయితే ఇచ్చారు. తనకి చాలా బాగా యాక్టింగ్ అయితే చేస్తుంది. చాలా ఇంప్రెసివ్ అనిపిస్తుంది తన యాక్టింగ్. ఈ సినిమాలో ధనుష్ తర్వాత తిన క్యారెక్టరే ఎక్కువ నచ్చుతుందని చెప్పొచ్చు. ఇంకా ప్రకాష్ రాజ్ విషయానికొస్తే తనకు ఇచ్చినంతలో 100% జస్టిఫై అయితే చేశాడు. దాంతో పాటుగా వరలక్ష్మి, శరత్ కుమార్, అదే విధంగా మంగళవారం ఫేమ్ ఎవరైతే ఉన్నారో దివ్య పిల్లై, సో వీళ్ళిద్దరూ ఉన్నారు గానీ వాళ్ళకి ఎక్కువ స్కోప్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు చేయగల ఎఫిషియన్స్ ఉన్న ఆర్టిస్ట్. వాళ్ళకి ఇంకొంచెం స్కోప్ ఎక్కువ ఇచ్చుంటే మంచి క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటే బాగుండేది. వరలక్ష్మికి అయితే ఎంతో కొంచెం బెటర్ గానే అసలు దివ్య పిల్లయ్యకి అయితే అసలు ఏమీ తను ఉందా లేదా అన్నట్టు ఉంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. చాలా రోజుల తర్వాత ఒక మంచి మ్యూజిక్ అయితే అందించడం జరిగింది ఏఆర్ రెహమాన్. ముఖ్యంగా ఏవైతే ధనుష్ ని ఎలివేట్ చేసే సీన్స్ ఉన్నాయో, సో అక్కడ మాత్రం బీజిఎం అయితే చాలా బాగా కొట్టాడు. మొత్తం మీద సినిమా అయితే బ్లాక్ బస్టర్ గా ఉందని నా పర్సనల్ ఒపీనియన్. సో సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మాస్ ఆడియన్స్ ఉంటారో, యాక్షన్ లవర్స్ ఉంటారో, ఖచ్చితంగా వాళ్ళకైతే 100% నచ్చుతుందని నా ఫీలింగ్. చాలా రోజుల తర్వాత ఒక సినిమాని చూసి సాటిస్ఫాక్షన్‌తో బయటకైతే రావడం జరిగింది. ఎవరైతే ఆడియన్స్ చూస్తారో ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే ఫీలింగ్‌తో బయటకొస్తారని ఆశిస్తూ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.